తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ 6 ఎమ్మెల్యేలతోని 32 మండలాలతో పెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన మంచి సువిశాలమైన ప్రదేశంలో ఉన్నది. దానికి సంబంధించిన క్వార్టర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు రమేష్ రెడ్డి గారు, ఐజీ ఇక్బాల్ గారు, మా జిల్లా కలెక్టర్ ఇలా గారు, ఎస్పీ శరత్ గారికి, ఏఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం, అందులో ఏఆర్డిఎస్పి రెసిడెన్స్తో పాటు సిఐ క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్స్ని మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 232 కోట్ల రూపాయలతోని 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమాలిషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 232 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పోలీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. అందులో మా డీజీపీ గారితో పాటు మా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కార్పొరేషన్ ఎండి గారు రమేష్ రెడ్డి గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ ఇంజనీర్స్తోని క్వాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అందులో నల్గొండ డిఎస్పీ ఆఫీసు 50 years పైన ఎక్కువైంది. దానికి డెమాలిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు. మననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, వారు కూడా నోట్ పంపడం జరిగింది. దాన్ని కూడా అన్ని వసతులతో, ఎందుకంటే డిఎస్పీ అంటే పెద్ద హెడ్ క్వార్టర్ డిఎస్పీది, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేపిస్తాం. ఏఆర్ క్వార్టర్స్ కూడా అన్నీ కూడా కూలిపోయే దశలు ఉన్నది. ఎక్కువ మంది ఏఆర్ కానిస్టేబుల్ బయట సొంత హౌజెస్ లోన్ తీసుకొని కట్టుకొని బయట ఎక్కుంటుండ్రు. కానీ ఉన్న క్వార్టర్స్ కొంతమంది ఉన్నా కానీ అది కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే కొత్త క్వార్టర్స్ని ముఖ్యమంత్రి గారితో చెప్పి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఈరోజు మనందరం కూడా వారు చెప్పిన మార్గదర్శనంలో నడవాలి. రకరకాల సమస్యలు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 365 into 24 hours పనిచేసే డిపార్ట్మెంట్, ఏకైక డిపార్ట్మెంట్ అది. వాళ్ళకి హాలిడేస్ ఉండవు, పండుగలు ఉండవు.